తెలంగాణలో ఏ మూలకి ఏ ఊరున్నది, ఏ నది ఎక్కడ వారుతున్నది, ఏ వాగు మీద ఏ ప్రాజెక్ట్ ఉన్నది, చెరువులు ఎన్ని కుంటలెన్ని అనేది మాజీ సీఎం కేసీఆర్ కు నాలుక మీదనే ఉంటాయి. ఏదన్నా ఊరుకు పోతే అంతకు ముందు కలిసిన వాళ్ళను పేరు పెట్టి పిలుస్తాడు. అంత పట్టు ఉంటది కేసీఆర్ కు. కానీ రేవంత్ రెడ్డికి చూడుండ్రి, ప్రాజెక్టుల మీద అడవుల మీద ఎటువంటి పట్టున్నదో. గోదావరి బేసినే కదా, గోదావరి బేసిన్ సార్. ఇట్ ఇస్ ఇన్ ప్రకాశం జిల్లా సార్. ప్రకాశం ప్రకాశం జిల్లా. జిల్లా బేసిన్. No, no, sir. Penna, Penna. Penna basin. Penna. So that Nallamala area comes under Telangana or Rayalaseema? Rayalaseema area. That's it, completely. ఇన్నరా దేవాదుల ప్రాజెక్ట్ ఏ నది కిందికి వస్తుంది, గోదావరి బేసినేనా అని అడిగితే ఆఫీసర్ అవును సార్ గోదావరి అంటుండు. ఇంకోసారి బనకచర్ల ఏ ఏరియా కిందికి వస్తుంది అంటే ప్రకాశం జిల్లా అని చెప్పిండు ఇంకో ఆఫీసర్. మరి బనకచర్ల ఏ బేసిన్ కిందికి వస్తుంది, కృష్ణానది బేసినే కదా అంటే కాదు సార్ పెన్నా నది బేసిన్ కిందికి వస్తుంది అని చెప్పిండు. మళ్ళోసారి నేను నల్లమల్ల అడవుల నుంచి వచ్చినా అని చెప్పుకుంటాడు కదా, ఆ నల్లమల్ల అడవులు ఏ ఏరియా కిందికి వస్తాయి, ఇటు తెలంగాణ లేకుంటే రాయలసీమ కిందికి వస్తాయా అని అడిగిండు. దానికి రాయలసీమ కిందికే వస్తాయి నల్లమల్ల అడవులని ఆఫీసర్ చెప్పిండు. ఇక ఈ వీడియోలను సోషల్ మీడియాలో తిప్పుకుంటా చూడండి ఎంత తేడా ఉన్నదో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఇప్పటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని ట్రోలింగ్ చేస్తున్నారు. ప్రతి జిల్లా మీద, ప్రతి పల్లె మీద, కాల్వగట్ల మీద, నీటి బొట్ల మీద, ప్రాజెక్టుల మీద, ప్రాంతాల మీద మస్తు అంటే మస్తు పట్టుంటది. ఎక్కడ ఏది ఉన్నదని ఆఫీసర్లకి చెప్పేటంత మెమొరీ ఉంటుంది. కానీ ఇప్పటి ముఖ్యమంత్రికి తను పుట్టిన నల్లమల్ల అడవులు ఏ ప్రాంతం కిందికి వస్తాయో తెలియదాయే అని ట్రోలింగ్ చేస్తుర్రు. బుధవారం నాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గోదావరి బనకచర్ల ప్రాజెక్ట్ మీద ఆల్ పార్టీ ఎంపీల మీటింగ్ పెట్టింది తెలంగాణ సర్కారు. గోదావరి నీళ్లను కృష్ణానదిలో కలిపేతానికి ఏపీ చేస్తున్న ఉపాయం తెలంగాణకు నష్టం చేస్తుందని, దాన్ని తెలంగాణ అడ్డుకోవాలన్నట్టు ఈ మీటింగ్ పెట్టిండ్రు. ఆగో దాంట్లో ఆఫీసర్లను గిసొంటి ప్రశ్నలు అడిగిండు సీఎం రేవంత్ రెడ్డి. ఏది ఎక్కడున్నదో తెలియకుండా తెలంగాణ మీద పూర్తి పట్టు లేకుండా సీఎం అయింది కాబట్టే కాసింత తిప్పల పడుతున్నాడు అని అంటుర్రు చూసినాక.